ఎన్టీఆర్ డిస్టిక్ గంపలగూడెం మండలం గాజువారిగూడెం గ్రామంలో శ్రీ నూతక్కి గణేష్ గారికి మేడూరు విష్ణు సీడ్స్ వారి షాప్ నుంచి శ్రీ దత్త అగ్రిజెనెటిక్ వారి గెలాక్సీ 345 అనే రకాన్ని శాంపిల్గా ఈ రైతుకి ఇవ్వటం జరిగిందండి. మిరప చెట్టు ఇది 5 feet పైన ఉందండి. పండు పూతలు కానీ పండు పిందెలు రాలిపోవటం కానీ అట్లాంటిది ఏమీ లేదు. వెరైటీ మటుకు అడుగు నుంచి దగ్గర కాపు, బాగా దగ్గర కాపు. ఈ టైపు కొంచెం చేలో కొంచెం దూరం వేయాల్సింది, కొంచెం దగ్గర వేశారు. వేసినా కూడా ఈ తాలుగాయల శాతం కానీ ఏదైనా కూడా తక్కువ అండి. బాగా గాలాడుకోకుండా ఉన్నా కూడా చేను మట్టికి బాగుంది, మంచి దిగుబడి వచ్చింది అనేది ఆలోచన. ఈ వెరైటీ ఎక్సలెంట్ వెరైటీ అండి. ఇన్ని తెగుళ్ళు ఈ సంవత్సరం ఉన్న వర్షాలకి కానీ తెగుళ్ళకి కానీ తట్టుకొని ఈ రకంగా ఉన్నదంటే ఈ సీడ్ గొప్పతనం అండి. ఇది చాలా మంచి వెరైటీ అండి. అందరూ రైతు సోదరులందరూ వేసుకోదగ్గ విత్తనం అండి ఇది. ఒకటే చెట్టు అండి ఇది. ఎక్సలెంట్ వెరైటీ అండి. ఇది చివరి దాకా కూడా ఇంకా 5-6 క్వింటాలు 10 క్వింటాలు కాపాడే స్కోప్స్లో ఉందండి. ఇది రైతులు గట్టిగా చెప్పచ్చు, వేసుకోవచ్చు అని బ్రహ్మాండంగా చెప్పొచ్చు అండి, గట్టిగా చెప్పొచ్చు రైతులకి. రైతులు చూసిన వాళ్ళు ఈ ఎక్సలెంట్గా దీన్ని ఆకర్షితులే చేసుకుంటారండి. బాగుంటుందండి వెరైటీ కూడా. అన్ని తెగుళ్ళు తట్టుకుంది, తాలుగా శాతానికి కానీ దీనికి కానీ అన్నిటికి తట్టుకొని మంచిది, నల్లికి తట్టుకుంటుందండి ఇది మంచిగా. బాగుంది వెరైటీ మటుకి. ఇంకా 10 క్వింటాలు 5 కాడ నుంచి 10 క్వింటాల పైన పడే అవకాశం ఉందని చెప్పేసి, 10 క్వింటాల దాకా పడే ఆలోచన ఉందని చెప్పేసి అందరం అనుకున్నామండి. చూడండి పిందె శాతం ఎట్టుందో ఇది. ఇంకా పూతలో పిందె క్వాలిటీ బాగుందండి.